అందుకే ఆ విషాన్ని నేను స్వీకరించి ప్రసాదాన్ని మీకు మిగిల్చాను. బిడ్డలు తప్పు చేసినా ఈ బిడ్డ తప్పు చేసింది అని ఏ బిడ్డ గురించి చెప్పగలను నేను? కాలం మారింది, కట్టుబాట్లు మారాయి, పద్ధతులు మారిపోయాయి. మనుషుల్లో మనుషులు మాయమైపోతున్నారు. అందుకే నేను సంతోషంగా నిస్వార్థంగా ఉన్న మనుషుల మధ్య నేను ఉంటున్నాను. వాళ్ల మంచితనం చూసి తరిస్తున్నాను. తప్పు చేయడానికి అలవాటు పడిపోయాడు మనిషి. అలా తప్పులు చేస్తూ దేవుడి విషయంలో కూడా తప్పు చేస్తున్నాడు. వీళ్ళు రాళ్లై పడి ఉన్నారు, రాయి ఏం చేస్తుందిలే అనే ధైర్యం. దేవుడంటే రాయిలోనే కాదు, సృష్టి సర్వంలోనూ ఉంటాడు. నువ్వు మంచి చేస్తే కరుణిస్తాడు, తప్పు చేస్తే పాపాలు లెక్కించి శిక్షిస్తాడు. ప్రాణకోటికి ఆకలి తీర్చే అమ్మను నా బిడ్డలందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాక్షసత్వం అంటే అధర్మం, అసత్యం, క్రూరత్వం. అవి ఉన్న ఏ మనిషి అయినా రాక్షసుడితో సమానమే. నిజం చెప్పాలంటే ఏదో ఒక రూపంలో మా రాక తప్పదు. వచ్చిన ప్రతిసారి చెడుని సంహరించామని ఆనందపడేలోపు మరో చోట ప్రాణం పోసుకుంటూనే ఉంది. అయినా కూడా అందరూ పవిత్రంగా ఉండడాన్ని చాలామంది మర్చిపోతున్నారు. మనుషులుగా బ్రతకండి, మంచిగా బ్రతకండి. మీకోసం మీరు కోరుకుంటే అది భక్తి కాదు. పక్క వాళ్ళ బతుకు కోరుకోండి, అది భక్తి. మీకు ఏది ఇవ్వడానికైనా మాకు మనసొస్తుంది. మీ కోరికలు సిద్ధిస్తాయి.